గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం మంగళవారం గాంధీజీ విద్యా సంస్థల యందు 19వ నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏ ఆసరా లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి 30 కుటుంబాలకు ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం 2 సంవత్సరాల వరకు కొనసాగిస్తానని నిర్ణయించుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మంగళవారం గాంధీ విద్యా సంస్థల యందు 19వ నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఏ ఆసరా లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి 30 కుటుంబాలకు ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం 2 సంవత్సరాల వరకు కొనసాగిస్తున్నానని నిర్ణయించుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీ ఫౌండేషన్ చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేదలకు సేవ చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవించాలని దృఢ సంకల్పంతో గాంధీజీ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందన్నారు. గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంతో పాటు గాంధీజీ విద్యా సంస్థలలో తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తున్నామన్నారు. పేద ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలోనే సంతృప్తి కలుగుతుందని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, కోడి శృతి, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, జల్ల వివేక్, బోడ యాదయ్య, భూష్పాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఒకరిని చెప్తాను మేము అన్నాం కానీ మనం అంటే ఇంకా అసలే చూస్తాం మేడం ఆయనకే చెప్తామని ఆయనకంటే బెస్ట్ ఏమని చెప్పాలి. దాంట్లో అదే కొత్తగా వచ్చింది మమ్మీ ఈసారి ఎలా వచ్చింది వస్తుందా చూడుకో అనిత లేదా ఆన చెట్ల కింద చేయలేదు.